పొత్తు పెట్టుకొని వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏకమయ్యారు. జగన్ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఏంటంటారు సంగతి ఏంటంటారు? వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, సొంత చెల్లెలు కూడా ఒకవైపు ఉంది. ఏనుగులు వస్తుంటాయి, కుక్కలు చాలా వస్తుంటాయి, పక్కన వస్తుంటాయి. ఆ కుక్కలు ఏముంది, మరుగుతుంటాయి, పోతుంటాయి. ఏనుగు తోకతోటి తన్నా కూడా, తొండంతో తన్నా కూడా వెళ్ళిపోతుంది. అది వాళ్ళ పరిస్థితి. అది ఇప్పుడు జగన్ గనక, జగన్కి ఏమీ లేదు, వాళ్ళు అనుకున్నట్టు ఏమీ లేదు. ప్రజాబలం లేనప్పుడు ఎవరైనా ఒక్కడే రావాలిగా. ప్రజాబలం నీకుందని నీకు తెలుసుగా. ప్రజాబలం నీకుందని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రజాబలం ఉన్నప్పుడు ఒక్కడే రావాలి కదా. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? సీట్లు పంచుకొని మరి అవసరం లేని సీట్లు కూడా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు వస్తున్నారు? కారణం అదే, ఏమీ లేదు, ఓడిపోతాం, మేము అందరమన్నా గెలిస్తే, తలా ఒక చేస్తే ఏమన్నా గెలుస్తామేమో వాళ్ళ నమ్మకం. కానీ ఇక్కడ గెలవటం అనేది జరిగే పని కాదు, ఎప్పటికీ జరగదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ. నాలుగో పిల్ల నువ్వు నాకు అని అంటున్నాడు కదా, ఏ జగన్ ఎంత చూస్తా అంటున్నాడు. మాటలే ఉందండి, ఎవరైనా అంట, నేనైనా అంట. ఆడ కూర్చొని అంటే గట్ట సిద్ధం సభ కాడికి వచ్చి అనమనండి పవన్ కళ్యాణ్ని. నాలుగో పిల్లమని ఎక్కడికి అనమనండి. ఆడ కూర్చొని వాళ్ళ దాంట్లో అనుకుంటే సుఖమేముంది? ప్రజల్లోకి వచ్చి అనమనండి. వాళ్ళ సభ పెట్టుకొని వాళ్ళు అనుకుంటే మాటలు దూరటం చాలా తప్పు. ఎవరు కూడా అనటం తప్పు. పద్ధతిగా మాట్లాడుకోవాలి, పద్ధతిగా ఉండాలి. జగనే ఉన్నా మిమ్మల్ని తిట్టాడా? మిమ్మల్ని ఏమైనా మాట్లాడా? ఒక్క మాట అన్నా, పల్లెత్తు మాటలు మాట్లాడాడుగా. మాట్లాడినప్పుడు మీరు అతని గురించి మాట్లాడటం అనవసరం. రాజకీయంగా ఎదుర్కోండి. మీకు ఏదన్నా అవసరం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేకాని రాజకీయం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాటలతో ఏముంది? నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని. అది సుఖమేముంది? వేస్ట్. పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి. ఎవరైనా పద్ధతి తప్పకూడదు, రాజకీయం చేసుకోండి. బాయ్ బాయ్ జగన్ అంటున్నాడు కదా, బాయ్ బాయ్ జగన్ అంటున్నాడు. ఇంకా 40 రోజులేగా ఎలక్షన్. 40 రోజులు ఉంటాయి. ఎవరు బాయో ఎవరు బోయో. ఒక్క సీటు గెలవలేదు కనీసము. నువ్వు గెలవలేదు, నువ్వంటే ఎట్ట కుదురుద్ది? 10 సంవత్సరాలు అయింది నువ్వు పార్టీ పెట్టి. ఆంధ్రాని ఒక్క సీటు ఏడుంది? రాజమండ్రి ఒకసారి నైట్ పూట వస్తుంది, నైట్ రోడ్లు వేసాడు జగన్ భయపడి. ఆయన వస్తున్నాడు. ఇతనికి జగన్ భయపడటమా? ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ 400 సీట్లతోటి ఉండి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే భయపడలా. సోనియా గాంధీకే భయపడలా. ఇట్టాటి వల్ల భయపడతాడు ఆ జగన్. ఐ డోంట్ కేర్ అంటాడు. ఎవడేం చేయలేడు, ఎవడేం బేకలేడు. జైల్లో వేసినప్పుడే భయపడలా. జైల్లో వేసాడు. జైల్లో వేసినప్పుడే భయపడలా. ఇప్పుడేం భయపడతాడు? అది జగన్ అనే భయపడే సీన్ లేదు. ఈ తరంలో భయపడే సీన్ లేదు. జగన్ భయపడే. జనం కోసం జగన్. జై జగన్.